వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఖరీదైన ఆస్తులను ఎల్ఐసి హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వేలం వేస్తోంది. 310 కోట్ల రూపాయలు రుణం తీసుకుని చెల్లించడం మానేశారు. నెల వాయిదాలు కూడా చెల్లించడం లేదు. దీంతో గతంలోనే ఆమె ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ప్రారంభించింది. బంజారాహిల్స్ లో ఉన్న 5,000 గజాల స్థలం మాదాపూర్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ సెంటర్ను వేలానికి పెట్టింది. గతంలో వేలానికి పెట్టిన తర్వాత ఇబ్బందులు వస్తాయని ఎవరూ రాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు ఆమె ప్రజాప్రతినిధి కాకపోవడంతో పాటు వైసీపీ కూడా ఏపీలో అధికారంలో లేదు. అందుకే తమకు రావాల్సిన 340 కోట్ల రూపాయలను బంజారాహిల్స్ లోని 5,000 చదరపు గజాలను మాదాపూర్లోని బుట్టా కన్వెన్షన్ సెంటర్ను అమ్మకానికి పెట్టి రికవరీ చేసుకోవాలని ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నిర్ణయం తీసుకుంది. బుట్టా కుటుంబం కర్నూలుకు చెందినప్పటికీ హైదరాబాద్లో స్థిరపడ్డారు. రేణుకా కుటుంబానికి స్కూళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, కార్ డీలర్షిప్లు ఇలా చాలా వ్యాపారాలున్నాయి. బుట్టా రేణుక వైఎస్ఆర్సీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఆమె వైసీపీ తరపు నుంచి కర్నూలు లోక్సభకు ఎంపికయ్యారు. అయితే ప్రభుత్వంలోకి టీడీపీ రావడంతో ఆమె చంద్రబాబును కలిశారు. బుట్టా రేణుక భర్త టీడీపీ కండువా కప్పుకున్నారు. బుట్టా రేణుక మాత్రం అనర్హత వేటు పడుతుందన్న కారణంగా టీడీపీలో చేరలేదు. కొన్ని రోజులకు మళ్లీ టీడీపీకి దూరమయ్యారు. ఎన్నికలకు ముందు అధికారికంగా మళ్లీ వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోనే కొనసాగారు. కానీ ఎలాంటి పదవులు లభించలేదు. 2024 ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ను ఆశించారు. అయితే సీఎం జగన్ మాత్రం ఆమెకు ఎమిగనూరు టికెట్ కేటాయించారు. ఎమిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించి బుట్టా రేణుకకు సీటు కేటాయించారు. అయితే కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఎమిగనూరులోనూ ఓడిపోయింది. ఎన్నికల ప్రచార సభల్లో జగన్ అభ్యర్థులను పరిచయం చేసేటప్పుడు బుట్టా రేణుకను సౌమ్యురాలు, డబ్బులు కూడా అంతంత మాత్రమే అని పరిచయం చేశారు. అయితే తనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని బుట్టా రేణుక యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చెప్పిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. బుట్టా రేణుకను ట్రోల్ చేశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే ఆస్తుల వేలం ప్రకటన వచ్చింది. తమ ఆస్తుల వేలంపై బుట్టా రేణుక కుటుంబం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. డిఫాల్ట్ అయినందున వారు ఆస్తుల్ని అమ్ముకొని రికవరీ చేసుకోవచ్చని వదిలేసినట్లుగా చెబుతున్నారు. రాజకీయాల్లోకి రాకపోతే ఆమె మంచి బిజినెస్ ఉమెన్ గా ఉండేవారని అంటున్నారు. రాజకీయాల్లో ఖర్చు చాలా ఎక్కువ. ఒక్కసారి ఎంపీగా చేసిన ఆమె టికెట్ కోసం, ఎన్నికల ప్రచారం కోసం, ఇతర రాజకీయాల కోసం ఖర్చయిపోయారన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాల్లో సంపాదించుకునేవారు కొందరైతే దివాలా తీసేవాళ్లు కూడా ఉంటారని బుట్టా రేణుక నిరూపిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.